నమస్తే. నేను మీ మధు. కోల్కతాలోని ఐపాక్ లో ఈడీ సోదాలు ఈ రోజు జరిగాయి. అయితే ఈ ఈడీ సోదాలో భాగంగా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి పేరైతే వినిపిస్తుంది. అసలు కోల్కతాలోని ఐపాక్ కి ఈ ఈడీ సోదాలకు జగన్మోహన్ రెడ్డికి ఏంటి లింకు? ఆయన పేరు ఎక్కువగా ఎందుకు వినిపిస్తుంది అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నమస్తే. జగన్మోహన్ రెడ్డి పేరు అందులో లేదు, ఇందులో లేదు అని చెప్పడానికి లేదు. ఎక్కడ ఈ అవినీతి జరుగుతున్నా సరే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కువగానే వినిపిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు కలకత్తాలోని ఐపాక్ లో జరిగినటువంటి ఈ ఈడీ సోదాల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజం ఎంతుందంటారు? కోల్కతాలో 10 లొకేషన్స్ లో ఇవాళ ఈడీ దాడులు. ఇది ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఐపాక్. ఇప్పుడు మన ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ అని చెప్పి ఒక కన్సల్టెన్సీ సర్వీస్, ఆయన ఎవరు, ప్రశాంత్ కిషోర్ పీకే పెట్టడం, దాని సహా వ్యవస్థాపకుడు ఇతను ఎవరు, ఈ ప్రతీక్ జైన్ అనే అతని ఇంటి పైన ఇవాళ దాడులు జరిగాయి. అసలు డైరెక్ట్ గా మరి అక్కడ సీఎంఎల్ కూర్చుంది. ఎవరు, ఈడీ దాడులు జరిగే చోటికి మమతా బెనర్జీ వచ్చేసారు. వచ్చేసి మరి వాళ్ళ యొక్క పనులను ఆటంకపరుస్తున్న విధానం, దాని మీద ఇవాళ ఒక పెద్ద ఉద్రిక్తత కోల్కతాలో. ఇప్పుడు అదేంటి, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, వాళ్ళకేవో వచ్చాయి కొన్ని విషయాలు. ఆ విషయాలపైన చర్చకి వాళ్ళు వస్తే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళడం ఏంటి? ఇది మనం గతంలో ఎప్పుడు చూడలేదు, ఈ విధమైనటువంటి పోకడలు. ఇంకెన్ని చూడాల్సి వస్తాయో ఇలాంటి. ఐపాక్ ఇవాళ అది నిజంగానే మరి ఆ, గతంలో జగన్మోహన్ రెడ్డికి దానికి ఉన్న సంబంధాలు. ప్రశాంత్ కిషోర్ మనం చూసాం, అసలు ప్రెస్ మీట్ లో ఆయనే పరిచయం చేశాడు, పబ్లిక్ డయాస్ మీద పరిచయం చేశాడు, వైసీపీ కార్యకర్తలందరికీ పరిచయం చేశాడు. ఇతనే ప్రశాంత్ కిషోర్, మరి ఇతనే మనల్ని రేపొద్దున గెలిపించేది అని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు చేయండి అంటూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలకి తన నాయకులకి అతను పరిచయం చేసిన విధానం ఇవాళ వీడియోల్లో కూడా ఉంటుంది, మనం యూట్యూబ్ లో చూస్తే. అంటే జగన్ ఆ రోజు గెలుపు వెనక ప్రశాంత్ కిషోర్ యొక్క ఆ స్కెచ్ ఏది, అతను ఏదో కోడికత్తి, అది ఆ చిన్న గాయం, అది గాయం కూడా కాదు, అసలు చొక్కా కూడా చిరగల, దాన్ని అడ్డం పెట్టుకుని అసలు అక్కడ చికిత్స కూడా చేయించుకోకుండా హైదరాబాద్ వెళ్ళిపోవడం, ఏమి లేదని చెప్పడం, అక్కడికి వెళ్ళి హాస్పిటలైజ్ అవ్వడం. సేమ్ అదే ఎపిసోడ్ ఏంటి ఆ రోజు. మరి ఈమె మమతా బెనర్జీని ఎలా అయితే వేదిక మీద ఆమె గాయపడ్డట్టు, ఆమెను అప్పటి వీల్ చైర్ లో తీసుకెళ్ళినట్టు, కట్లు కట్టినట్టు, ఆ హాస్పిటల్లో పెట్టినట్టు, అదే బ్లూ యాప్రాన్ మమతా బెనర్జీని ఎలా అయితే చూపించాడో అట్లాగే జగన్మోహన్ రెడ్డిని కూడా చూపించాడు. అదే బ్లూ యాప్రాన్లు అతను పడుకోబెట్టడం, వాళ్ళ అమ్మ రావటం, జగన్ని పరామర్శించటం, ఈ ఫోటోలన్నీ చూసి అప్పుడు జనం నిజంగానే కోడికెత్తి అసలు ఆయన చంపడానికి చూశారు అనుకున్నారు. దానికి తగ్గ బిల్డప్ ఇచ్చారు, గెలిపించారు. అంటే ఒక నాయకుడిని గెలిపించడం కోసం ఈ విధంగా కుట్రలు చేయడం అనేది మొదటిసారి ఈ ఐపాక్ తో ప్రారంభమయ్యాయి. అంటే ప్రజల్లో అపోహలు సృష్టించడం, ఏది అబద్ధాల ప్రచారం. ఇది ఐపాక్ కాదు, ఇది అబద్ధాల ప్యాక్ అన్నమాట. ప్రశాంత్ కిషోర్ వందల వేల కోట్లకి పడగెత్తారు. ఈ రాజకీయ నాయకులందరి యొక్క బ్లాక్ మనీ ఇవాళ ప్రశాంత్ కిషోర్ దగ్గరికి చేరింది. అందరికీ ఆయనే ఏంటి కన్సల్టెన్సీ. ఎగబడి ఎగబడి తీసుకున్నారు అతను. ఇటు తమిళనాడులో తీసుకున్నారు, అక్కడ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, రాహుల్ గాంధీ తీసుకున్నాడు. అప్పట్లో రాహుల్ గాంధీ ఏం చేశాడంటే మోడీకి మరి చాయ్ పే చర్చ అప్పుడు క్లిక్ అయ్యింది. అంటే మోడీ కూడా ఉపయోగించారు ఇతను, ఎవరిని, ప్రశాంత్ కిషోర్. ఇతన్ని వాడని పార్టీ లేదనమాట. బాగా వాడుకున్నారు. సరే, పార్టీలను ఇతను వాడుకున్నాడా, అతన్ని పార్టీలు వాడుకున్నాయా? వాళ్ళ ప్రశాంత్ కిషోర్ వేల కోట్లకి పడగెత్తారు. నేను ఇందాక చెప్పింది అదే. చాయ్ పే చర్చ మోడీని ప్రధాని చేసింది కాబట్టి రాహుల్ గాంధీని కూడా ప్రధాని చేయడానికి పేట్ మే చర్చ అని పెట్టాడు. పేట్ మే చర్చ అంటే ఈ మడత మంచాలు, ఈ నులక మంచం ఉంటాయి, మన దాబాకి వెళ్తే కనుక నువ్వు అవి చూస్తుంటావు, అక్కడ టీ అవి తాగడానికి లారీ డ్రైవర్లంతా నులక మంచాల మీద కూర్చొని తాగుతుంటారు, తింటుంటారు. పేట్ మే చర్చ అని అట్లా నులక మంచాలు వేసి రాహుల్ గాంధీతో చర్చ పెట్టాడు. ఏం చేశారు, వచ్చిన వాళ్ళంతా నులక మంచాలు ఎత్తుపోయారు. అప్పుడు అది పెద్ద ఇదైపోయింది, ఏంటి, జోక్ అయిపోయింది.
అట్లాంటి ఐడియాస్ ఇస్తాడు ఇతను. ఎవరు? ఈ ప్రశాంత్ కిషోర్, ఈ కోడికత్తి కేసు, ఇట్లాంటి ఐడియాస్ మనం చూసాం. మొన్న గులకరాయి కేసు కూడా అక్కడి నుంచే వచ్చింది. ఆ? జగన్మోహన్ రెడ్డి గులకరాయితో కొట్టించుకోవటం, తల పగిలిందంటాం. సునీత కూడా తిట్టింది కదా, ఏమని? డాక్టర్ సునీత, ఆమె డాక్టర్ కదా, వీళ్ళ చెల్లెళ్ళు, వివేకానంద రెడ్డి కూతురు. మరి అన్నాయి, ఆ ప్లాస్టర్ తీసేయరా మగడ, లేనిపోయింది. ఆ ప్లాస్టర్ ఇంకా ఎక్కువ రోజులు ఉంటే అది పెరిగిపోద్ది, అట్లా ఉంచకూడదు, గాయం తగ్గినాక ప్లాస్టర్ తీసేయాలి అన్నాయి అని చెప్పింది ఎవరు? సునీత. అతను తీయకుండా ఆ ప్లాస్టర్ వేసుకుని మళ్ళా మారుస్తాడు, రోజు ఆ ప్లాస్టర్తో మీటింగులు చెప్తాడు. జనం విసిగిపోయారు, అసహ్యం వేసిపోయింది. ప్రశాంత్ కిషోర్ ఇవాళ జన్ సురాజ్ అనే పార్టీ కూడా పెట్టాడు. ఏది? జన్ సురాజ్ కాదు, అది అది యాక్చువల్గా ధన్ సురాజ్ అని పెట్టాల్సింది, లేకపోతే జగన్ సురాజ్ అని పెట్టాల్సింది. అంటే రాజకీయ పార్టీ పెట్టడం, అతనే ముఖ్యమంత్రి కావాలని తీసుకోవడం, చివరికి ప్రజలు ఏం చేశారు? చిత్తుగా ఓడించారు. కనీసం డిపాజిట్లు కూడా రాలేదన్నమాట. అంటే ఎవరు పొలిటీషియన్, ఎవరు కన్సల్టెంట్, ఈ తేడా పోయిందనమాట. అంటే కన్సల్టెంట్లే ఇవాళ సీఎంలు అయిపోవాలని చూసే స్థాయికి వచ్చారంటే, పార్టీలు పెట్టారంటే, ఇక ఎంతగా నీకు పెట్టిపోయింది ఈ పెడధోరణి. ఇప్పుడు ఇవాళ ప్రతీక్ జైన్ సహ వ్యవస్థాపకుడు, ఏది? ప్రశాంత్ కిషోర్తో పాటు కో ఫౌండర్ అనమాట ఐపాక్కి. అతని లొకేషన్స్ మీద దాడులు జరిగితే మమతా బెనర్జీ వెళ్ళి కూర్చుంది. ఈడీ దాడులు జరిగే చోటికి వెళ్ళడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తాడా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళండి, ఎందుకంటే అతనికి భయం. మళ్ళా ఆల్రెడీ నా 9 కేసులు ఉన్నాయి, పనిలో పని నన్ను ఎత్తుకుపోతారా. ఇప్పుడు ఇవాళ ప్రతీక్ జైన్ కి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? కోల్కత్తాలో ఈడీ దాడులు అనగానే జగన్ కంగారెత్తుంది, ఎందుకంటే అక్కడ కొన్ని కంపెనీలు ఉన్నాయి. మొట్టమొదటి క్విడ్ ప్రోకో 1.0 ఉంది కదా, అప్పుడు సూట్ కేసు కంపెనీలన్నీ కోల్కత్తా. ఏది? ఒక 6 దేశాలకు అప్పట్లో మనీ లాండరింగ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. సిబిఐ పెట్టిన 12 కేసులు, ఈడీ పెట్టిన 9 కేసులు ఉన్నాయి కదా, దాంట్లోనే దగ్గర ఒక 4,000 కోట్ల జగన్ అసెట్స్ మరి జప్తు చేశారు ఈడీ. వీళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా జప్తులో ఉన్నాయి. ఎవరి? జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్. మా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి ఉడిపి మన్నా కానీ ఏమి ఇచ్చినట్టు లేరు. అట్లాంటి డొల్ల కంపెనీలు కోల్కత్తాలో జగన్మోహన్ రెడ్డి కొన్ని డజన్లు ఉన్నాయి. ఆ డొల్ల కంపెనీలతోనే అతను ఏం చేశాడు? మనీ లాండరింగ్ వాళ్ళ నాన్న హయాంలో 6 దేశాలకు చేశాడు. అదే మారిషస్, హాంకాంగ్, బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, ఈ దేశాలన్నిటికీ అప్పట్లో జరిగిన మనీ లాండరింగ్. కోల్కత్తాలో ఎప్పుడు రైడ్స్ జరిగినా ఇక్కడ కొంచెం కూష్మాండాలు కదులుతాయమ్మా. ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇప్పుడు బొంబాయి, ఇప్పుడు మార్చాడు. ఏది? ఈ క్విడ్ ప్రోకో 2.0లో మొన్న ఎక్కడ పెట్టాడు మొత్తం డొల్ల కంపెనీలు? ముంబై అనమాట. ఇప్పుడు అదే ఆ మద్యం మాఫియా ఉంది కదా, 12 మంది 13 మంది అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే మిథున్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా, అదంతా కూడా మనం చూసాం. ముంబైలో ఎన్ని డొల్ల కంపెనీలు. ఈసారి ఏం చేశాడంటే జ్యువెలరీస్ని పట్టుకున్నాడు. ఏది? బంగారం అనమాట. ఒక్కొక్క మద్యం బ్రాండ్ నుంచి 400 కోట్ల బంగారం తీసుకున్నాడు. అదేదో ఉంది ఒకటి, ఆ ఎస్ఎన్ఎస్ షుగర్స్ సిఎఫ్ఓని బెదిరించి చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ని బంగారం అడిగి, అసలు అతను మరి సిఎండికి చెప్పేసరికి నేరుగా సిఎండికే ఫోన్ చేసి ఆ జయరాముడు అనేవాడికి అతన్ని 400 కోట్లు బంగారం ఇస్తావా చస్తావా, ఇస్తేనే నీకు ఆర్డర్ ఇస్తాము. బట్ ఇప్పుడు ఇవాళ మద్యం కంపెనీలని బెదిరించి బంగారం రూపంలో ఇతను పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నాడని కదా. అంటే ఒక మ్యాన్షన్ హౌస్ ఏదో ఉంది, ఎవరు బాలకృష్ణ ఎవరు ఆయన మరి మ్యాన్షన్ హౌస్, ఆ మ్యాన్షన్ హౌస్ అనే బెదిరించి 200 కోట్ల బంగారం తీసుకున్నాడు అన్నారు. ఇంకా అవన్నీ కొలిక్కొచ్చినట్లేదు, సిట్టు దర్యాప్తు చేస్తున్నట్టుంది, ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సిన అంశం ఉంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ కోల్కత్తా ఈడీ దాడులు, ఐపాక్ ఈడీ దాడులు జరుగుతుండగానే నెక్స్ట్ ఇక జగన్ ప్యాక్, ఇక రాబోయే ఈడీ దాడులు మరి తాడేపల్లిలో జరుగుతాయా? ఇప్పటికే ఈడీ రావాలి,
మరి ఏది దీని ఆ నుంచి మద్యం తప్పించుకోవడానికి జగన్ ఏమైనా ప్రయత్నాలు చేస్తారంటారా? ఈ ఎఫెక్ట్ జగన్ మీద ఎలా పడనుంది సార్? జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్లుగా ఆయన బెయిల్పై ఉన్నాడమ్మా. జగన్మోహన్ రెడ్డిని ఎవరేం చేస్తారు? అతను దర్యాప్తు సంస్థలు ఇవాళ జగన్కి సాగిలపడుతున్నాయి. సిబిఐ, ఈడీ, అసలు కోర్టులు జగన్ కేసులనే పట్టించుకోవటం లేదు. 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడంటే ప్రపంచ చరిత్రలో ఏ నిందితుడైనా అన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేయించి కేసుల్ని 13 ఏళ్ళు డ్రాగ్ ఆన్ చేశారా? 13 ఏళ్ళు ఏం కర్మ, ఆయన చచ్చిపోయేదాకా డ్రాగ్ అని చెప్పిస్తాడు. ఏది ఇవాళ కోర్టుల యొక్క వైఫల్యమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి యొక్క సమర్థత? ఇది చర్చ. ఏది దీని మీద చర్చ జరపాలి. ఇప్పుడు ఇవాళ చట్టాలు లేకపోతే ఈ న్యాయం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చెరపట్టాడు, ఆడుకుంటున్నాడు. ఏది దాంతో ఫుట్బాల్ ఆడుతున్నాడు, దీంతో క్రికెట్ ఆడుతున్నాడు. చట్టంతోనేమో ఫుట్బాల్ ఆడుతున్నాడు, తన్నేస్తాడు. ఏది మామూలు తండ్రుడు కాదనమాట, బంతి తన్నట్టు తంతాడు ఒక్కొక్క చట్టాన్ని. కోర్టులతోనేమో క్రికెట్ ఆడుతున్నాడు అనమాట. జగన్ వేసే మరి బౌలింగ్ కి మరి అక్కడ బ్యాటింగే లేదు. ఎవరికి వాళ్ళు ఇవాళ మరి నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు దాకా ఈ రోజుకి జగన్ కేసుల్ని వాళ్ళు కొలికి తేలకపోయారంటే ఎవరిది వైఫల్యం? పొలిటికల్ ట్రాజడీ. ఇది ఒక రాజకీయ విషాదం. సో ఏదేమైనా కానీ సార్, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఇన్ని కేసులు చుట్టుముట్టాయి, ఇన్ని వివాదాల్లో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అయితే ఈ ఐపాక్ వివాదం కూడా చుట్టుముట్టేలా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పేరు కూడా ఎక్కువగానే వినిపిస్తుంది కాబట్టి మరి వెయిట్ చేసి చూద్దాం. ఈ ఐపాక్ తిరిగి తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆగుతుందో లేదో, లేదంటే అటు నుంచి అటు సైడ్ అవుతుందా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.